Hi, welcome to VK Talks. పవన్ కళ్యాణ్ పనికిరాని విషయాల మీద, అనవసరమైన సంఘటనల మీద, లేకపోతే ఎప్పుడో గడిచిన పాత విషయాల మీద గట్టిగా మాట్లాడుతున్నారు. ఏదో పెద్ద ఈయనే ఈ దేశాన్ని ఉద్ధరించేది, ఈ దేశానికి ఈయన తప్ప భవిష్యత్తులో ఇంకెవరూ లేరు, ఈ దేశ సాంప్రదాయాలని, సనాతన ధర్మాన్ని, మతాలని, కులాలని, ప్రాంతాలని పవన్ కళ్యాణే కాపాడతాడు, సనాతన ధర్మాన్ని, వీటన్నిటిని కూడా ఈయనే కాపాడేలాగా తెగ బిల్డపిస్తున్నాడు కదా గెలిచిన దగ్గర నుంచి. మరి ఈయన గతంలో అంటే ఎప్పుడే కాదు, మొన్న ఈ వర్షాకాలం, ఈ నవంబర్, అక్టోబర్ ఆ టైంలో విశాఖ మాన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలకు పోయి రోడ్లు లేవు, వాళ్ళతో డాన్సులు వేసి ఈయనేదో పెద్ద ఉత్తమ పురుషుడు అల్లూరు సీతారామరాజు లాగా కాన్వాయ్ దిగి నడుచుకుంటా వెళ్తుంటే పెద్ద ఎలివేషన్లు ఇచ్చారు. అప్పుడు ఏమైనా మనకు తెలుసు ఈయన గారి సినీ ఎలివేషన్లు ఎలా ఉంటాయనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అది కూడా ఒక మారుమూల ప్రాంతం, ఆ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక సమస్య. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పల్లె, ఎస్సీ కాలనీ చెందినటువంటి ఒక 70 నుంచి 100 కుటుంబాలు ఉంటాయేమో. వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ సమస్య తీరట్ల, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి చెప్పాలంటే. సరే, విషయంలోకి వస్తే మన ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ పోలవరం ప్రాజెక్ట్ కి ఎగువ భాగం అంటే ప్రాజెక్ట్ కి అవతల బ్యాక్ వాటర్ ఉంటది కదా, ఆ బ్యాక్ వాటర్ లో ఏ ముంపు గ్రామాలు ఉన్నాయి, ఆ ముంపు గ్రామాలకి R&R ప్యాక్ కింద కొంత డబ్బులు ఇవ్వటం, అంటే వాళ్ళు కోల్పోతున్న దానికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఉండటానికి కొంత ప్యాకేజ్ ఇస్తున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్, లేదంటే మళ్ళీ తర్వాత వచ్చినటువంటి మన చంద్రబాబు గారు, జగన్ గారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం, వీళ్ళందరి హయాం నుంచి జరుగుతూనే వస్తుంది, కడతానే ఉంటున్నారు, ఇస్తానే ఉంటున్నారు. ఇది ఆగదు, సాగుతూనే ఉంటది. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే పూర్తయిదో తెలియదు. కానీ అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ పోలవరం ప్రాజెక్టు డ్యామ్ కట్టిన తర్వాత ఈ స్టోరేజ్ వాటర్ అయితే రిజర్వ్ స్టోరేజ్ వాటర్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతుంది. ఈ గడిచిన 7-8 సంవత్సరాల నుంచి చూసుకుంటే గోదావరిలో ఎక్కువ నిల్వ రావటం, అంటే వరద వచ్చినప్పుడు ఆ సీజన్ లో బ్యాక్ వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవటం, దానివల్ల ముంపు గ్రామాలు అనేవి ఆ జనాలు ఖాళీ చేయకపోవటం, అందులో ఉన్నటువంటి జనాలు ఇబ్బందులు పడటం, ఆ ఊర్లు నెలలో ఇదైపోయి చాలా సమస్య అవుతుంది. వీళ్ళల్లోనే విఆర్పురం దగ్గర ఉన్నటువంటి రేకపల్లి గ్రామంలో ఊరు మొత్తం కాదు, ఒక 70 నుంచి 100 కుటుంబాలు ఉంటాయేమో, ఎస్సీ కుటుంబాలు. అది ఎస్సీ కాలనీ. ఆ ఎస్సీ కాలనీ మునిగిపోతుంది. వాళ్ళకి గోదావరి వరద వచ్చిందంటే ఒక 2 నెలలు ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. సరే, ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ రేకపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, విఆర్పురం మండలం, రేకపల్లి పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీ వాసులు పత్రికా ముఖంగా తెలియజేసిన సమస్య ఏంటంటే, ఎస్సీ కాలనీ 41.15 అంగుళాలు, అంటే 41 అడుగుల 15 అంగుళాలు స్టోరేజ్ వాటర్ వచ్చినప్పుడు ఆ ఎస్సీ కాలనీ ముంపుకు గురవుతుంది. మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 41 అడుగుల 15 అంగుళాల వాటర్ లెవెల్లో మా ఇళ్ళు మునిగిపోతున్నాయి, ముంపుకు గురవుతున్నాయి. నీళ్లు వస్తున్నాయి వరద వచ్చినప్పుడు. మాకు ఎటువంటి ఆర్థిక సహాయం అందట్లేదు. రేపు రిజర్వాయర్ పూర్తయితే, పోలవరం రిజర్వాయర్ పూర్తయితే గనక, డ్యామ్ పూర్తయితే పూర్తిగా మా ఇళ్ళన్నీ పూర్తిగా మునిగిపోతాయి. మాకెందుకు R&R ప్యాకేజ్లో మమ్మల్ని చేర్చట్లేదు, మా గ్రామంలో మా కాలనీని ఎందుకు చేర్చట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కానీ ప్రతి అధికారి చుట్టూరు తిరగటమే సరిపోయింది. ఈయన స్పెషల్ ఆఫీసర్గా వాళ్ళ ఊర్లో ఫ్లడ్ వస్తే గత సంవత్సరం, అటుపోయిన సంవత్సరం వస్తే అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఈయన వచ్చారంట, ఈయన కలెక్టర్ గారు. ఈయన వస్తే ఈయనకి వినతి పత్రం ఇచ్చారు. లేదు, ప్రతి సంవత్సరం మేము నీళ్ళల్లో ఉంటున్నాం మేడం. అది నైట్ రావడం వల్ల ఒక బట్టలు కానీ కనీసం నిత్యావసరం కూడా లేకుండా పుట్టిన పిల్లల్ని పొదిగట్లు. వీళ్ళు రేకపల్లి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి స్త్రీలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్నిసార్లు మొరపెట్టుకున్నారంటే వీళ్ళు లెక్కలేదు చెప్పాలంటే. ఈ కలెక్టర్ గారికి వివరిస్తున్న ఈమె పేరు త్రివేణి, రేకపల్లి ఎస్సీ కాలనీ చెందినటువంటి నివాసి. ఈ అమ్మాయి కొద్ది చదువుకుంది, ఈవిడ భర్త కూడా ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్. వీళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని రాజకీయ పార్టీలతో, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించింది లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే, ఇది గవర్నమెంట్ వాళ్ళ ఇళ్ల ముందు, రేకపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో వాళ్ళ ఇళ్ల ముందు ముంపు ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపు గురవుతున్నాయో ప్రాంతాల్లో అలాంటి సర్వేరాళ్ళు వేసి, ఆ సర్వేరాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ, లేకపోతే వాళ్ళు ఉంటున్న
ఇళ్ళు వాకిళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఎకరం వ్యవసాయ భూమి అయితే 10 లక్షల రూపాయలు, ఇల్లు అయితే ఇంటిని బట్టి ఇంట్లో ఉన్న కట్టడాన్ని బట్టి చెల్లిస్తున్నారంట, గవర్నమెంట్ కడుతుంది. వీళ్ళకి నెలల తరబడి నీళ్ళల్లో నాని ఇళ్ళన్నీ పాడవుతున్నా కూడా అధికారులు చెప్తున్న కారణం ఏంటంటే మీకు రాదు, మీకు R&R ప్యాకేజీ మీకు వర్తించదు, మీ ఊరు మునిగిపోతున్నా కానీ. ఊరు కాదులే, ఎస్సీ కాలనీ. ఏం చెప్తున్నారంటే మీ ఎస్సీ కాలనీ ఒకటే మునుగుతుంది, మిమ్మల్ని ఒక్కరిని మాత్రమే తీసి మేము పక్కన పెట్టాలా, మీకు మాత్రమే డబ్బులు ఇవ్వాలా, ఊరేం మునగట్లేదు కదా, ఊళ్ళోకి వెళ్ళి ఉండండి, ఊరంతా అలాగే ఉంటుంది కదా. అంటే రోడ్డుకి అంటే గోదావరి వైపు ఉన్న ప్రాంతం ఏంటంటే ఈ రేకపల్లిలో ఎస్సీ కాలనీ, ఇది మొత్తం మునుగుతుంది. రోడ్డుకి అవతల పక్కన బీసీలు ఓసీలు మిగతా అందరూ ఉంటున్నారు, అది మునగట్లా. సో మీరు మాత్రం ఎఫెక్ట్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వట్లా. సో వాళ్ళతో పాటు మీకోసం ఊరు మొత్తం ఖాళీ చేయించలేము, లేకపోతే మీ ఒక్కరి కోసం అని చెప్పి ప్రత్యేకంగా బిల్లు పెట్టలేము. చూద్దాం భవిష్యత్తులో ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం. ఈ రేకపల్లి పక్కనే రాజపేట అని చెప్పి ఒక ఊరు ఉంది, 14 నుంచి 20 ఇళ్ళు, బాగా అయితే ఒక 20 ఇళ్ళు మాత్రమే మునుగుతాయి. అవి కూడా రోడ్ల వరకు ఒక అడుగు లోతు నీళ్ళు వస్తాయంట. ఇది వీళ్ళ ఊరు పైన ఆ 14-20 ఇళ్ళకి ఊర్లోకి రోడ్డు నీళ్ళు వస్తాయని చెప్పేసి ఊరు మొత్తానికి అది ముంపు ప్రాంతం కింద కట్టేసేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చేయడం జరిగింది. ఊరు మొత్తం మునుగుతున్న ఎస్సీ కాలనీ మాత్రం పట్టించుకోవట్లేదు. అంటే ఇందులో పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారే కదా గ్రామీణ అభివృద్ధి మంత్రి, అటవీ శాఖ మంత్రి. ఇప్పుడు రేపొద్దున్న ఇవన్నీ కూడా అటవీ ప్రాంతం కిందనో లేదంటే రిజర్వ్ ఫారెస్ట్ కిందనో లేదంటే ఇరిగేషన్ కిందకో పోతాయి. ఇరిగేషన్ మంత్రి ఈయన కాదు. మరి ఈయన ప్రస్తుతం ఈయన హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి గ్రామీణ మంత్రి శాఖ ఈయనే కదా, మరి ఈయనే చూసుకోవాలి కదా. మరి ఈయన శాఖలో ఉన్నటువంటి ఒక పల్లె ఇంత నాశనం అయిపోతున్నా కానీ, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా కానీ మరి వాళ్ళని తీసి అరే బాబు మరి వీళ్ళని పక్కగా జరపాలి, ఎస్సీలకి వీళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి ఈయన చెప్పాలి కదా. ఈయన ఏదో పెద్ద స్వామీజీ లాగా ఈయనే దేశభక్తి అంతా ఈయన దగ్గర ఉన్నట్లు, ఈయనంత ఉత్తముడు లేనట్టు ప్రసంగాలు ఇస్తున్నాడు కదా. మరి వీళ్ళ కూటమి నాయకుడే అక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లా. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎస్సీలు కాదు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు కూడా బీసీల కోసం ఏం మాట్లాడాలి, అగ్నికుల క్షత్రియుల గురించి ఏం మాట్లాడాలి, సనాతన ధర్మం గురించి ఏం మాట్లాడాలి, వీళ్ళ గురించి ఏం మాట్లాడాలని చెప్పే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు పడుతున్న పరిస్థితులు, వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. ఎందుకంటే ఈయన సనాతన ధర్మాన్ని బాగా పొడిచే నాయకుడు కదా. ఈ రేకపల్లి గ్రామవాసులు పడుతున్న ఇబ్బందులు నేను ఒక వారం రోజుల్లో వెళ్ళి డైరెక్ట్గా అక్కడ మాట్లాడి అక్కడ ప్రత్యక్ష సాక్ష్యాలు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వరద వస్తే ఎన్ని కిలోమీటర్లు ఉంది గోదావరి నుంచి ఈ రేకపల్లి ఎస్సీ కాలనీకి, చాలా క్లియర్గా నేను చూపించి అప్పుడు ఇంకా మాట్లాడతా, అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడిస్తాను. నేను మాట్లాడేదానికన్నా వాళ్ళ అనుభవం, వాళ్ళ పడుతున్న ఇబ్బందులు ఏంటనేది వాళ్ళు మాట్లాడేదా. బాయ్.